వారణాసి మూవీ. 'వారణాసి' మూవీ గ్లింప్స్ వచ్చి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతున్నది. నవంబర్‌లో రిలీజ్ చేశారు. 2 మంత్స్ నుండి ఎలాంటి అప్డేట్ కూడా లేదు 'వారణాసి' మూవీ నుండి. డెఫినిట్‌గా రాజమౌళి గారి మూవీ అంటే మనం అప్డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే అప్డేట్స్ పక్కన పెడితే మూవీ షూటింగ్ మనకి కంటిన్యూయస్‌గా అవ్వదు. చాలా ప్రీ ప్రొడక్షన్ చేసుకొని అప్పుడు షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు 2 మంత్స్ పాటు రాకపోయినంత మాత్రం పెద్ద విచిత్రమేం కాదు. కానీ సంక్రాంతికి అన్ని మూవీస్ నుండి ఏదో ఒక అప్డేట్ వచ్చాయి. కొందరు హీరోలవైతే మూవీస్ లాంచ్‌లు అయ్యాయి. కానీ మహేష్ గారి మూవీ నుండి ఏమీ రాదనుకుంటున్న టైంలో అఫీషియల్‌గా కాకపోయినా ఒక అన్‌అఫీషియల్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే 'వారణాసి' మూవీని ఏప్రిల్ 7, 2027 అంటే శ్రీరామనవమి రోజు రిలీజ్ చేద్దాం వచ్చే సంవత్సరంలో అయితే అనుకుంటున్నారంట. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఉంది. కరెక్ట్‌గా దానికి 1 మంత్ ముందు 'స్పిరిట్' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది మార్చ్ 5, 2027 అంటే ఒక 1 మంత్ ముందు. సో 1 మంత్ ముందంటే పెద్ద క్లాష్ కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఫారిన్ కంట్రీస్‌లో డెఫినెట్‌గా క్లాష్ అవుతాయి. ఎందుకంటే మనలాగా అప్పటికప్పుడు థియేటర్స్ అలౌట్ చేయడం లాంటి వరకు ఉండవు. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ ముందు వాళ్ళకి థియేటర్స్ బుక్ అవుతాయి. కాబట్టి డెఫినెట్‌గా ఈ మూవీ క్లాష్ అవుతుంది. ఎందుకంటే 2 మూవీస్ కనిపెట్టి 'స్పిరిట్' చూసుకుంటే కొరియా లాంటి దేశాల్లో రిలీజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఫారిన్ కంట్రీస్ మీద కన్నుంది. అంతే కాకుండా వాళ్ళకి టీ సీరీస్ లాంటి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ కూడా ఉంది. ఈ రాజమౌళి గారి మూవీ చూసుకుంటే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. వాళ్ళు కూడా పూర్తిగా పాన్ వరల్డ్ మూవీ కిందైతే రెడీ అవుతున్నారు. జేమ్స్ గన్‌తో ఇంటర్వ్యూ చేశారు. సో ఇలాగా ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాని పాన్ వరల్డ్ మూవీలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి స్పిరిట్ మూవీ కంటే ఫారిన్ కంట్రీస్, ఫారిన్ థియేటర్స్ చాలా ముఖ్యం. సో ఇలాగా 1 మంత్ క్లాషే కదా మనం అనుకుంటాం. కానీ థియేటర్స్ అనేవి ఫారిన్ కంట్రీస్‌లో అటు ఇటు అయిపోతాయనమాట. సో నాకు తెలిసిన వరకు ఈ క్లాష్ అవుతాయి. ఎందుకంటే రాజమౌళి గారి మూవీ 2027 అంటే అనౌన్స్ చేసిన 3 ఏళ్ళకి వచ్చేస్తుందంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. మినిమమ్ 5 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ సాధ్యమైనంత వరకు రాదు 2027 శ్రీరామనవమికి. కానీ ఒకవేళ వస్తే మాత్రం ఫ్యాన్ వార్స్ దగ్గర నుండి థియేటర్స్ తక్కువ రావడం వరకు వాతావరణం మామూలుగా ఉండదు. మీరేమనుకుంటున్నారు? ఈ క్లాష్ వస్తే బెటరా? రాకపోతే బెటరా? కింద కామెంట్స్‌లో మాత్రం మర్చిపోకండి. జై హింద్.